రికార్డింగ్ స్టార్ట్ చేశాను. హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో ఈ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాము. అవునా? మరి అలాగే ఏంటి ఈ సాంగత్యం యొక్క ప్రాముఖ్యత అవన్నీ అంటే గనక మరి 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ కాన్సెప్ట్ పుట్టుకొచ్చిందే పత్రి గారి ద్వారా. సో, పత్రి గారి కోసమే ఎస్పెషల్లీగా. సో, ఏంటంటే ఒక కంప్లీట్ అవ్వడానికి సో, ఏమంటారు ఒక పూర్ణత్వం రావటానికి మరి అన్ని పూర్ణత్వాలు కలిస్తేనే మరి పూర్ణత్వం అవుతుంది. అవునా? ఏదైనా సరే ఒక విషయం మనం నేర్చుకున్నప్పుడు అందులో పరిపూర్ణతను సాధించాలి అని పెద్దవాళ్ళు అంటుంటారు. నేనేదో ఆషామాషిగా ఏదో సిల్లీగా దాన్ని తీసుకొని ఆ విషయాన్ని ఛేదించకుండా అంటే కొందరు కొన్ని పనులొచ్చేసి సగం సగం చేసుకుంటూ వెళ్తుంటారు. ఒక పనిలోగా నిష్ణాతులుగా అవ్వరు. కానీ అది పత్రి గారికి నచ్చని విషయం. ఏంటంటే ఏదైనా సరే నువ్వొక పనిని చేపట్టావు అంటే దానిని నువ్వు చెయ్యాలి. ఫుల్‌ఫిల్ చేయాలి. సో, మధ్యలో స్టాప్ చేసేయడం అలాంటి పనులైతే చేయకూడదు. అప్పుడు కంప్లీట్ ఎలా అవుతుంది ఒక పని? అవ్వదు కదూ! సో, కాబట్టే ది కంప్లీట్ మ్యాన్ ఎన్నో పూర్ణత్వాలని కలగలిపితే ఒక పెద్ద పూర్ణత్వం అవుతుంది. వారే మన పత్రి గారన్నమాట. సో, పత్రి గారి దగ్గర చాలా లాంగ్ జర్నీ చేసిన వారితో మనం ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం. సో, మరి ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు దామోదర్ రెడ్డి గారు. సో, హైదరాబాద్ నుండి. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఏంటి కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి? అసలు ఎలా తెలుసుకోవాలి? మనం ఎలా గ్రహించాలి? ఆ పూర్ణత్వాన్ని మనం కూడా సాధించొచ్చా? ఆ అవకాశాలున్నాయా? సో, వారి నుండి నేర్చుకునే విషయాలేంటి? ఎందుకంటే పత్రి గారికి చాలా దగ్గరగా ఉంటూ చూసిన వారిలో ప్రముఖులు వీరు ముఖ్యులు కూడా. సో, అందుకే మరి వీరిని ఇలా ఆహ్వానించుకోవడం జరిగింది. సో, మరికేమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్, వెల్కమ్ సార్. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ ప్రోగ్రామ్‌కి మీకు వెల్కమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ పవర్ పోయింది. మా కొత్తిల్లు ఉన్నది. ఆ కొత్తింటి దగ్గరికి వచ్చాము. ఇప్పుడే పవర్ పోయింది. అరెరే! ఇప్పుడైతే బాగా కనిపిస్తున్నారు సార్. నో ప్రాబ్లమ్. ఇంతకుముందు పవర్ ఉంది. అందుకని లైట్లన్నీ వేసాను. యెస్ సార్. యెస్ సార్. ఇంటి దగ్గర ఉంటే అది మేము ఉండే దగ్గర అయితే జనరేటర్ ఉంటుంది. అవునులెండి సార్. ఓకే. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. కంప్లీట్ నమస్తే. మ్యాన్, యెస్. పూర్ణ పురుషుడు అంటారు. హ్మ్. పురుషుడు పూర్ణం కావాలి. దాన్నే కంప్లీట్ మ్యాన్ అంటారు. హ్మ్. అంటే అన్ని కోణాలలో. గమ్మత్తేందంటే ఇది బయటకు సంబంధించినది కాదు. లోతులోకి లోపలికి సంబంధించింది. ప్రపంచానికి సంబంధించింది కంప్లీట్ మ్యాన్ అనే పదం. శరీరము ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి ప్లస్ ఆత్మ 4. ఈ 4 ఒకటవుతూనే కంప్లీట్ మ్యాన్. శరీరము ఆత్మ ఒకటవుతే అర్థము, ఆ రెండిటికి మనసు బుద్ధి తోడైతే పూర్ణం. వాళ్ళనే పూర్ణ పురుషుడు అంటారు. అంతే తప్ప ఇది ఎవరో చెప్తే అయ్యేది కాదు, ఎవరో అనుకుంటే వచ్చేది కాదు. ఏ పుస్తకాలు చదివితేనే వచ్చేది కాదు, ఏ వర్క్షాప్లోనో పాల్గొంటే వచ్చేది కాదు. ఇది సాధన నుంచి వచ్చింది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అరే ధ్యానం అంటేనే కంప్లీట్ మ్యాన్. ధ్యానం అంటేనే పూర్ణం. కనీసం అర్థం కూడా లేము మనం ఎవరు. ఈ 4 ఉన్నాయి. ఇది శరీరము, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది ఆత్మ. ఈ 4. ఇది ఒక రకంగా ఉంది, ఇదొక దగ్గర ఉంది, ఇదొక దగ్గర ఉంది, ఇదొక దగ్గర. ఈ 4కి దేనికి సంబంధం లేకుండా అంటే అన్ని పావుగానే ఉన్నాయి. 100% ఉన్న ఈ వ్యవస్థలన్నీ క్వార్టర్గా ఉన్నాయి. 25% ఉన్నాయి. కనీసం సగం కూడా లేవు. శరీరం
మనసుతో ఆత్మ కలవడమే అర్థం. మనసు బుద్ధి ఏకం కావడమే అర్థం. ఆ 2 అర్థాలే అర్ధనారీశ్వరి కథ. అర్ధనారీశ్వర తత్వం అంటే ఆ 2 తన లోపల ఉన్న ఆ 2 స్త్రీతత్వాల్ని ఒకటి చేసుకున్నవాడు. తనలో ఉన్న పురుషతత్వాన్ని 2గా ఉన్న పురుషతత్వాల్ని ఏకం చేసుకున్నవాడు. వాడిని అర్ధనారీశ్వరుడు అంటారు. అందుకే లోపట ఏం జరుగుతుందో, లోపట ఎలా ఉంటుందో దాన్ని బట్టే బయట కథ ఉంటుంది. లోపట ఈ 4 ఏకం కాకుండా ఎవరిలో మైత్రి అనేది రాదు. మనసుకు, బుద్ధికి మధ్యన మైత్రి తత్వము ఆ 2 శరీరంతో ఎవరికైతే కలుస్తుందో అంత ప్రపంచంలో సాధన ద్వారా వాళ్ళెప్పుడూ మైత్రిలోనే ఉంటారు. పత్రి గారి దగ్గర ఉన్న గ్రేట్ క్వాలిటీ మైత్రి. ఆయనతో మైత్రిని ఎవరు వదులుకోలేరు. వదులుకున్నాడు అంటే వాడికి అర్థం కాలేదు అని అర్థం. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన గతం నుంచి వచ్చింది. గతంలోనే కంప్లీట్ మ్యాన్ అనే తత్వంలోకి వచ్చాడు. ఈ జన్మలో కొనసాగింపుగా దాన్ని ఆచరణలో చూపించాడు. అందుకే ఆయనది గ్రేట్. నాకు బాగా నచ్చిన క్వాలిటీ మైత్రి. లేని వాళ్ళని, ఉన్న వాళ్ళని తన వాహనం నడిపే డ్రైవర్ని కూడా తన పక్కకే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టేవాడు. ఏదో ఇంటికెళ్తే వాళ్ళకి ఎక్కడో పెట్టడానికి పోతే వాళ్ళని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం పెట్టేవాడు. అది మైత్రిలో ఉన్న వాళ్ళకే సాధ్యం. ఎవరు రకరకాల వ్యక్తులు వచ్చేవాళ్ళు. అందరినీ ఒకేలాగా చూసేవాడు ఆయన. నన్నొకలాగా, నిన్నొకలాగా అట్లా చూసేవాడు కాదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఊరికే ఆషామాషి పదం కాదు అది. కంప్లీట్ మ్యాన్ అనే పదం చాలా లోతైన పదం, చాలా నిగూఢమైన పదం. ఎంతో సాధన చేస్తే తప్ప అర్థం కాని పదం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ఎప్పుడు కూడా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని వెనక్కి వెళ్ళలేదు. ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చుకునే విధంగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ రియల్ మాస్టర్ జర్నీ అంటారు. ఆ జర్నీ పత్రిక చాలా గొప్పగా చేశారు. మనకిప్పుడు ఏదో బ్రహ్మాండంగా ఉన్నది, పరిగెత్తున్నాం, సెంటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అంతటా మాస్టర్లు ఉన్నారు, కమ్యూనికేషన్ ఉంది. అప్పుడు ఏమీ లేదు. ధ్యానం అంటే పారిపోయే వాళ్ళు ఎక్కువ, దాని గురించి కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువ. ఆ పరిస్థితిలో కూడా ఆయన తన ప్రయాణాన్ని మనకి ఎందుకు వచ్చిన గోళాన్ని ప్రయాణాన్ని ఆపలేదు, వెనకడుగు వేయలేదు. తన లక్ష్యం వైపే అడుగులేశాడు, తన లక్ష్యం వైపే నడిచాడు, తన లక్ష్యం వైపే అందరినీ, అంటే ప్రతి ఒక్కరికి లక్ష్యం అదే, పూర్ణం కావడం, ఆత్మపరంగా పూర్ణం కావడం, తనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవడం. పిఎస్ఎస్ మూమెంట్ అంటే అందరిలో ఉన్న నీలోనే దైవం ఉంది, దైవం అనేటువంటి బయట లేడు, నువ్వే దైవం అని తెలియజెప్పే గొప్ప సొసైటీ పిఎస్ఎస్ మూమెంట్. అందుకే దాని అవసరం వచ్చింది. అందరినీ కలిపి ఒకటిగా చేసి ఆ సొసైటీ ఏదన్నా ఉన్నదా అంటే అది పిఎస్ఎస్ మూమెంట్ మాత్రమే. ప్రతి సొసైటీలో ఏదో ఒక లొసుగులు ఉంటాయి, కానీ పిఎస్ఎస్ఎంలో ఏ లొసుగు లేదు. అంతా ఒకటే, అందరిలో ఉన్నది ఒకటే అని తెలియజెప్పారు. అందుకే మేడం ఫ్రెండ్స్, ఆ లక్ష్యం వైపు అలా తన ప్రయాణాన్ని బ్రహ్మాండంగా సాగించారు పత్రికారు. వండర్ఫుల్ జర్నీ. వారితో ప్రయాణం అనేక సందర్భాలు ఎంతో ప్రతికూలంగా వాతావరణంలో కూడా తీరా సమయం వచ్చేసరికల్లా తనకు అనుకూలంగా మార్చిపోయింది. అంటే నువ్వు పూర్వ పురుషుడిగా, కంప్లీట్ మ్యాన్గా నువ్వు అవతరిస్తే, ఆ తత్వంలో నువ్వు ఉంటే, నీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి,
ఎలాంటి ప్రతికూలంగా ఉన్నా నీకు అనుకూలంగా మారిపోతుంది. అది అది నేచర్ ఆఫ్ లా. అది జరగకుండా నువ్వు ఎన్ని సంకల్పాలు పెట్టినా ఏం చేసినా అది నీకు అనుకూలంగా మారది. ఆ మారినా సరైన ఫలితం ఇవ్వదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది అంతర్ ప్రపంచంలో ఎవరైతే సాధన చేసి శోధించి తెలుసుకుంటారో వాళ్ళకి అర్థమవుతుంది. నేను నా అంతర్ ప్రపంచంలో శోధించి పురుషుడు పూర్ణ పురుషుడు ఎలా అవుతుందో, స్త్రీ పూర్ణ స్త్రీతత్వాన్ని ఎలా పొందుతుందో, అర్ధనారీశ్వర తత్వం ఎలా వస్తుందో, లోపల ప్రపంచం ఎలా కలుస్తుందో, బయట జరిగే ఈ కళ్యాణాలకు లోపల జరిగే కళ్యాణాలకు ఉన్న సంబంధం ఏంటో నేను తెలుసుకోగలిగాను ఆ సాధనతో. సీతారాముల కళ్యాణం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం, శ్రీకృష్ణుడు రుక్మిణి కళ్యాణం, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చాయి అనుకుంటున్నాను. నీ అంతర్ ప్రపంచంలో జరిగే కళ్యాణాలే బయట కళ్యాణాలు. బయట కళ్యాణాలు వేరు, అంతర్ ప్రపంచంలో కళ్యాణాలు వేరు వేరుగా లేవు మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతమైన ప్రయాణం ఈ ప్రయాణం. అందుకే కంప్లీట్ అనే పదానికి సరి అయిన నిర్వచనమే పత్రిక. లైవ్గా ఒక ఓషో, ఒక కంప్లీట్ మ్యాన్. అందుకే కంప్లీట్ అనే దాని మీద ఎంతో విశ్లేషించాడు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అద్భుతం వారితో ప్రయాణం, వారితో గడిపిన ఆ రోజులు, ఆ మధురం. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వెళ్తారు. నేను ఏదైనా కుండబద్దలు కూడా చెప్తాను ముఖం మీద, ఇట్లా కాదు ఇట్లా. పత్తి గారు ఆచరణ చూపిస్తాడు. నోటితోటి చెప్పే తక్కువ, ఆచరణలో ఎక్కువ ఉంటుంది. అది తెలుసుకునేవాడు తెలుసుకుంటాడు, తెలుసుకునేవాడు అలా నడిచి టైంపాస్ జరుగుతూ ఉంటుంది. సాధన చేసిన వాడు తొందరగా అందుకుంటాడు, సాధన చేయనివాడు చాలా లేట్గా అందుకుంటాడు. అంతెందుకు, ఆయన భోజనం వండేదాన్ని బాగు చేస్తాడు, వంట బాగుంటుంది, రుచికరంగా ఉంటుందని తినేవాళ్ళమే తప్ప ఆ వంట ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు ఆయనే వడ్డిస్తున్నాడు, దాని వెనకాల అంతరార్థం ఏంది తెలియలేదు. 24 గంటలు ఆయనతోటి పాటు వాళ్ళం. లెక్కలేంత తిన్నాము ఆయన చేతి వంట. 2002 నుంచి, ముఖ్యంగా 2004 నుంచి 2000, ఆయన ఒక 22 అంటే 2020 వరకు, అందులో ముఖ్యంగా 2015 వరకు అయితే విశేషంగా తిరిగాను వారితో. మరి ఎన్ని రకాలుగా ఆయన చేసిన వాడు తినుంటా. ఏమయ్యా ఎలా ఉంది అని చూసేవాడు, బ్రహ్మాండం సార్ అంతే, ఇలా చూసి సరేలే అని వెళ్ళిపోయేవాడు. కానీ ఏం బ్రహ్మాండంగా ఉంది, ఎందుకో దాని అంతరార్థం తెలియదు. కానీ 2015లో నా సాధన మొదలు పెడితే 2016లో కానీ నాకు అర్థం కాదు. శుద్ధస్వాత్కం పొందిన ఎవరైనా వంట చెయ్యాలని, ఆ చేతి వంట తింటే వాడి శరీరంలో ఉన్న మాలిన్యాలన్నీ శుద్ధి జరిగి సాధనలో స్థితమవుతాడని, కథంతా ఆ చేతి వంటలే ఉన్నదనే విషయాన్ని రోజు 6 గంటల సాధన 2 సంవత్సరాలు చేసిన తర్వాత కానీ అర్థం కాలేదు. అదే చెప్పాను, దీని వెనకాల చాలా ఉంది సార్ అని. తెలుసుకున్నావు కదా అన్నాడు. అంతే, అవును సార్ అన్న, మంచిది అన్నాడు. ఎందుకు చెప్తానంటే, గురువుల యొక్క ఆచరణని అర్థం చేసుకోవాలంటే ఎంతో సాధన చేస్తే తప్ప అర్థం కాని విషయం. పైపైన ఏదో చూసేసి 4 మాటలు చెప్పడం కాదు. అందరూ ఏంటో ఎలా ఉంది క్లాస్ అని అందరూ అడిగేవాడు. కానీ ఎవరు ఎంత శ్రద్ధగా విన్నారో ఆ చెప్పే మాటలు తెలుస్తుంది. అది వాస్తవం. నేను అలాగే అడుగుతాను జూమ్లో, బయట ఎలా వచ్చింది క్లాసు? చాలా బాగా వచ్చింది సార్, బ్రహ్మాండంగా వచ్చింది. భోజనం గురించి, శరీరం గురించి పడి ఈ 2 మాటలే చెప్తారు. కానీ ఎవరైతే శ్రద్ధగా విన్నారో నేను ఎన్నో రహస్యాలను కూడా చెప్తాను. అందులో తెలుసుకున్న ఎన్నో రహస్యాలని
ఎక్కడ కనని వినని రహస్యాలు ఎన్నో నేను ప్రస్తావిస్తాను. కానీ ఒకరిద్దరు మటుకు వాటి గురించి ప్రస్తావిస్తాను. అంటే ఎవరు శ్రద్ధగా విన్నారో వాళ్ళు సరిగ్గా చెప్తారు. శ్రద్ధగా వినని వాళ్ళు ఏం చెప్పలేరు. అలా ఉంటుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆషామాషి కాదు. ఎంతో శ్రద్ధ ఉంటే తప్ప అంతర్ప్రపంచాన్ని శోధించి సాధించగలుగుతారు. ఏదో అరకొర శ్రద్ధ ఉండి నచ్చినప్పుడే ధ్యానం చేస్తా, నచ్చనప్పుడు చేయనంటే అది ఎప్పుడు అది జరిగే పని కాదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఏ వండర్ఫుల్ జర్నీ ధ్యానం అనేది. అందులో ఈ కార్యక్రమం కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమం పెట్టడం గొప్ప విషయం. ఆయన ఏది చేసినా పత్తి గారు పూర్ణం చేసేవాడు. ఏ పని సగంలో వదిలిపెట్టే రకం కాదు. మొదలు పెడితే కంప్లీట్ చేసేవారు. అందుకే కంప్లీట్ మ్యాన్గా ఎవరు మారినా వాళ్ళు ఏదైతే తలపెట్టినా అది పూర్ణమవుతుంది. ఒకరోజు వెనక ముందు ఏదైనా జరిగి తీరుతుంది. ఆ సమయం రావాలి. దానికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. ఆ పర్పస్ ఉంటే ఆ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. కొంత సమయం పడుతుంది దేనికైనా. వెయిట్ అండ్ సీ. కొంచెం సారం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, వండర్ఫుల్ జర్నీ. వ్యక్తులు ఎవరైనా ఏమైనా పత్రికలకు సంబంధించి కానీ ఏదైనా మీరు ప్రశ్నలు అడిగితే బాగుంటుంది. ఎవరైనా ఎస్ అడుగు. సార్. యాహ్! సార్ థాంక్ యూ సార్. సార్ మీరన్నారు ఇందాక పత్రి సారు ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకొని వెళ్ళేవాళ్ళు ముందుకి అని చెప్పేసి. సో ఏంటి సార్ ఆ ప్రతికూల పరిస్థితులు? సో ఒక్కటి. ఎలా ఎగ్జాంపుల్ ఆయన ఇంతకు దాన్ని ముందు అనుకూలంగా చెప్పాను. మలుచుకొని వెళ్ళేవాళ్ళు? మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. యెస్ సార్. బులిగొండ అనే ఒక ఊరిలో భువనగిరి దగ్గర ఒక స్కూల్లో ఒక ఆవిడ పిరమిడ్ కట్టి ఆ రూమ్‌ని హ్మ్. పిరమిడ్ రూమ్ తయారు చేసి ఇనాగ్రేషన్ పిలిచింది. నేను హ్మ్. ఇన్‌చార్జిని కాబట్టి ఇవన్నీ నేనే చూస్తా తెలంగాణ కాబట్టి నాకు చెప్పింది. నేను సార్‌కు డేట్ తీసుకున్నాను. అనౌన్స్‌మెంట్ అయింది. మామూలుగా ఏదైనా ఉంటే ముందు పోయి అలా చూసేసి వస్తాము. నాకు వీలు బాలేదు, చూడలేదు. అక్కడ ఉన్న రెగ్యులర్‌గా ఉండే ఒక మాస్టర్ ఉన్నాడు. ఆయనకి చెప్పా. కొంచెం చూడవయ్యా అక్కడ ఏంటో సంగతులు అని. అంతా బాగుంది సార్, నేనే వెళ్ళలేదు కానీ ఫోన్‌లో టచ్‌లో ఉన్నాను. వెళ్ళాం పొద్దున. మరి వెళ్ళినప్పుడు జనరల్‌గా అడుగుతాడు, "ఏమయ్యా ఇక్కడ ఏంటి సంగతులు? ఎవరు ఆర్గనైజరు?" అంటే ఆ మేడంని చూపించాను. హ్మ్. అన్నాడు, "ఏం అడగలే పోంగానే, ఆ మేడం ఏది? ఇదా రూమ్? ఆ! ఓకే. కత్తెర తీసుకురా" అన్నాడు అంతే. కత్తెర హ్మ్. తెచ్చిండు, టపటపమని కట్ చేసిండు. ఆ కూర్చోండి అన్నాడు. ధ్యానంలో కూర్చోబెట్టేసి. మరి ఎవరు ఇంకా పెద్ద మనుషులు ఎవరైనా వస్తున్నారా? ఏం సంగతి? అవి ఏం అడగలే. ఆయనకు నో అని చెప్పే పరిస్థితి లేదు మేము. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేదు. హుహు. సరిగ్గా ధ్యానం కూర్చొని ఒక 5 నిమిషాల తర్వాత బయట పెద్ద గొడవ జరుగుతుంది. నేను బయటకొచ్చాను లేసి. హ్మ్. నాతో పాటు కేశవరావు తీసుకొచ్చారు. ఆ ఊరి సర్పంచ్ భర్త ఆయన. ఇంక లేడీస్ మహిళలు ఉంటే పురుషులే పెత్తనం ఉంటది. నేను సర్పంచ్‌ని, నాకు విలువకుండా స్కూల్లోకొచ్చి మీరెట్లా ఇనాగ్రేషన్ చేశారు? ఇదెట్లా అవును. మీరు ప్రోటోకాల్ పాటించలేదు అని పెద్ద గొడవ. ఆయనకి దండం హ్మ్. పెట్టామురా నాయనా, గదవ పట్టుకున్నాము, బతిలానాము. "ఏ నరసింహ ఆగు కొంచెం." హ్మ్. గదవ పట్టుకున్నాము, బతిలాడాము. ఏమి వాడు వినట్లేదు. డూమ్ డామ్ హ్మ్. డూసుకున్నాడు. పోతూ పోతూ "ఎబ్బేయ్! ఇక్కడ క్లాస్ పెడితే నీ ఉద్యోగం పీకిస్తా జాగ్రత్త" అన్నాడు. వాడు సారొచ్చి, ఆ! "వాడు మూర్ఖుడు సార్. క్లాస్ పెట్టకండి సార్, మీకు దండం పెడతా. మమ్మల్ని క్షమించండి" అని హెడ్ మాస్టర్ బతిలాడాడు. హ్మ్. సరేలేవయ్య అన్నాను. ఇది పత్రికకి చెప్పాలా? ఎవరు చెప్పాలా? కేశవరావు అంటాడు, నేను చెప్పనంటాడు. "ఏ దామోదర్ నువ్వే చెప్పు, నా వల్ల కాదంటాడు." సరే ఇగ అలాంటియన్నీ మనమే టాకిల్ చేసేది. మన ఆయనకేంది ఉన్నది ఉన్నట్టు చెప్పా. "సార్ ఒక నిమిషం" అన్నాను. "ఏం దామోదర్" అన్నాడు. "ఇట్టిట్లా జరిగింది" అన్నా. "మరి నాకు చెప్పాలా కదా" అన్నాడు. "మీరు టైం ఏడిచ్చారు సార్ నాకు? అంత ఇచ్చారా మీరు గ్యాప్? వస్తూనే ఉన్నారు. ఎక్కడ రిబ్బన్ అన్నారు, ఇక్కడ ఉన్నదన్నారు, కత్తెర తీసుకొని కట్ చేస్తున్నారు, పోతూనే ఉన్నారు. హ్మ్. కొంచెమన్నా హ్మ్. ఏదా ఎవరైనా వస్తారా మరి అటు ఇటు మేము వెయిట్ చేస్తున్నాము. మీరు ఆగుతారనుకుంటే మీరెక్కడ ఆగిర్రు? మరి ఇది జరిగింది. మరి ఏందన్నాడు. ఇగో ఇట్లా జరిగింది. హెడ్ మాస్టర్ క్లాస్ వద్దన్నాడు. వెళ్ళిపోదాం సార్ అన్నా. పద తొందరగా పోయి మంచి కాకరకాయ చేస్తాను ఇయ్యాల. ఫ్రై చేసుకొని తిందాం పద అన్నాడు ఆయన. సరే పోతున్నాం. వాడు ఎళ్ళిపోయినోడు, ఇంటికి పోయినోడు మళ్ళొచ్చిండు ఆ సర్పంచ్. వచ్చి "నమస్కారం గురువుగారు" అన్నాడు. "మీ వాళ్ళది ఇదేనా మీ పద్ధతి? మీ వాళ్ళకి చెప్పరా మీరు? హ్మ్. ప్రోటోకాల్ పాటించరా? ఊరు పెద్దల్ని పిలవరా మీరు? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా? ఇది స్కూల్ హ్మ్. ప్రాంగణం. మీ సొంతదా ఇది?" అని హ్మ్. వాడు మొదలుపెట్టాడు. అరే సరే ఏం దామోదర్ ఏం చేసావు నువ్వు?
చెప్పాలి కదా నువ్వు అది ఇదని సార్ చేసే యాక్టింగ్ చేసిండు. హ్మ్. అయిపోయింది. సరేలేవా అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేద్దాని ఆయన నాకు చేదాగలవా ఇంత చేదాస్తావా అన్నాడు. దాన్నేముంది గురుగారు రండి అని ఇంటికి తీసుకుపోయి హ్మ్. ఛాయ్ దాగి వచ్చినాక బయలుదేరినాక గంట తర్వాత ఊరోళ్ళు మొత్తం వచ్చి వాడి ఇంటి మీద పడ్డారు. సర్పంచ్ ఇంటి మీద నానా బూతులు. నువ్వు గురుగారు వస్తే నీ ఇంటికి తీసుకోపోతావు అంటే నీకు మంచి కావాలి కానీ మాకొద్దా, నువ్వు దొంగనా కొడుకు అది ఇదని ఓ బూతులు అంటే వాడు తెల్లారిదాకా డోర్లు పెట్టుకొని ఇటు కాలు బయట పెట్టలే. ఆ! అంత పెద్ద రచ్చ రచ్చ అయింది. అక్కడ మరి జరిగింది రెవెన్యూ ఈ సిచ్యువేషన్ ఒక్క ఛాయ్ తాగి పరిస్థితి అంతా మొత్తం తిరగబడిపోయింది. ఆ! పోతామా మనమైతే ఏని అమ్మ హుహు. వాడు నచ్చున్నాడు నాయన వాడితో మనకెందుకని మనం వెళ్ళిపోతాం. కానీ ఆనింటికి పోయి ఛాయ్ తాగి వాడిని దీన్నే ఎవడి చేతిని వాడిని ఎత్తులో పెట్టడం అంటారు భస్మాసురస్తం. అర్థమైందా? ఎంత ధైర్యంగా వెళ్ళిపోయారు సార్ అలాగా. మళ్ళా మనమైతే దొంగ వాళ్ళతో. మనమైతే వద్దురానైనా వాడితోటి సరైన వాడితో మనకెందుకు వద్దన్నతో మనకేం పని అంటాం మనం. కానీ ఆయన అవును. అట్లా చేయండి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. హ్మ్. గురుపురంతా అనుకూలమైంది. అది హ్మ్. బ్యూటీ ఆఫ్ పత్రిజీ. అదే కృష్ణుడి యొక్క తత్వం. కృష్ణుడు మొత్తము ఆయన పుట్టుక నుంచి అవతారం ఎండింగ్ వరకు అడుగడుగున అపాయాలే, అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ ఎప్పుడు కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. యెస్. వెనక అడుగు వేయలేదు, పారిపోలేదు. అది సహజం. అది ఒక స్థితి, ఆత్మస్థితిలో ఒక స్థితి తర్వాత ఎంతటి ప్రతికూలమైన అనుకూలంగా మారి తీరుతుంది. అది నా అనుభవంలో తెలుసుకున్నాను. అది హ్మ్. సాధన నుంచి వస్తుంది. అది ఎంతటికైనా కావచ్చు, భయంకరమైన పరిస్థితి కావచ్చు, కానీ నీకు అనుకూలంగా మారుతుంది. కొంచెం వెయిట్ చేస్తే క్లైమాక్స్ ఊహకందనంత అందంగా తయారవుతుంది. దట్ ఈస్ ట్రూత్. ఓపికగా వెయిట్ చేయాలి మనం ఏదైనా సరే. సహనమే ప్రగతి. హ్మ్. మనం ఇట్లా చూడంగానే అట్లా తీర్పిచ్చేస్తాం కదా. ఇట్లా చూడంగానే అట్లే అబ్బే లాభం లేదట నేను అట్లే అనుకున్నాను. కానీ తర్వాత అది అందంగా తయారైంది. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ప్రతిదీ ఇలాగే ఉంటుందని. త్వరగా మనం రిజల్ట్‌ని కోరుకుంటాం. వెయిట్ అదే చేయము. కదా మరి. ఇట్లా ఇన్స్టెంటా. ఎప్పుడు నువ్వు పూర్ణ దైవత్వంలోకి వస్తే, పూర్ణ పురుషుల్లాగా పూర్ణ దైవత్వంలోకి వస్తే ఇన్స్టెంట్ లాగా అవుతుంది. అప్పుడు మాట్లాడాలన్నమాట. కనీసం ఆ దైవత్వం అనే బోండిలో కూడా కాలు పెట్టలేదు. అప్పుడే ఇన్స్టెంట్ లాగా కోరుకుంటాడు. తొందర ఎక్కువ హ్మ్. కదా మనకు అన్ని. అవును. 30 రోజులలో మూడో కన్ను కావాలలే, 40 రోజులలో దైవత్వం పొందాలి. ఇదే కదా మన లొల్లి అంతా. హ్మ్. అది ఎప్పుడు జరగదు. స్పిరిచువల్ జర్నీ అంటేనే సహనంతో జరిగేది. ఎంతో సహనం ఉంటే తప్ప ముందుకు పోదు. అది ఒక ప్రాసెస్, అది ఒక సిస్టమ్. అది ఇట్లా కూర్చోగానే అట్లా దైవత్వం వస్తే భూమండలం అంతా గిట్లేందుకు ఉంటుంది. మనకి ఈ జీవులతో మనకేం పని? అంతే కదండీ సార్. ఈ భూమి మీద గురువులతో గురువులకి ఏం పని? ఏం పని. అవును. మళ్ళా ఎందుకు సహనం అంటే, అరే ఒక మనిషి సాధకుడు పడ్డని బాధలు భూమి మీద ఇంకెవడు పడడు. అంత యెస్. పడితే తప్ప దైవత్వం రాదు. ఎందుకంటే అన్ని అడ్డుగోడలు ఉంటాయి. అంత సాధనలో అన్ని అవస్థల పాలవుతాడు. అందుకే దానికి ప్రిపరేషన్‌గా భౌతిక జీవితంలో మానవమానాలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఎక్కడి వైపు హ్మ్. లక్ష్యం తీసుకుపోతాయంటే దైవత్వం వైపు చేరుస్తాయి. అందుకే ఎవడు ఎక్కువ సమస్యలుంటే వాడు తొందరగా దైవత్వం వైపు పోతాడని అర్థం. అది క్లియర్ కట్. అది నేను ఎగ్జంప్షన్ కాదు దానికి, పత్తి గారు ఎగ్జంప్షన్ కాదు, ఎవరు ఎగ్జంప్షన్ కాదు. అందుకే పెద్ద టాస్క్ పెట్టుకొని వచ్చినప్పుడు మరి పెద్ద సమస్యలే ఉంటాయి. ఎందుకండి? బుడ్డి బుడ్డి సమస్యలు, బుడ్డ బుడ్డ టాస్క్‌లు. పెద్ద హ్మ్. పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద టాస్క్‌లు. హ్మ్. యెస్ సార్. ఊరికేనా? సూపర్. ఊరికొస్తదా? అంతే ఆయన నాకు కదండీ. మా కళ్ళ ముందటనే పత్రి గారిని అమ్మనాపుసు తిట్టడంలో కూడా చూశాను. హ్మ్. ఆయన మంచిది అని నవ్వుకుంటూ అట్లే ఉన్నాడు తప్ప, ఆయన యుద్ధానికి పోలేదు, మమ్మల్ని యుద్ధం చేయరని చెప్పలేదు. వాళ్ళ అజ్ఞానులు అంటారులే దామోదర్ లైట్ తీసుకోపో అంటాడు. ఏం ఎరగనట్టుగా ఉండేవాడు. మళ్ళా పిరమిడ్ విజయ్ అన్నాడు. హ్మ్. వాడికి పెళ్లి చేసాడు పత్రి గారు. ఇష్టపడ్డారు. హ్మ్. వీళ్ళేమో షెడ్యూల్ కాస్ట్, అమ్మాయి ఏమో రెడ్డిస్. హ్మ్. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు ఒక ఫ్యాక్షనిస్ట్ రాయలసీమలో. సినిమాలు వచ్చినట్టు మొత్తం 3, 4 బొలెరోలు వేసుకొని వచ్చేసారు ఇంటి మీదకి. హ్మ్. అది కాలనీ నల్లకుంటలో కాలనీలో అంత పాష్ కాలనీ అది. అందరు సినిమా చూస్తున్నారు.
డబ్బా డబ్బా దిగిరాలు. ఇంకా పత్తి గారిని వాడు తిట్టు కూడా తెచ్చిండంట. హ్మ్. సరేలే అని శరీరం కాదు ఆత్మని తెలుసుకుంటున్నా. సంపుతావా? సంపుకో, ఏముంది. నేనైతే పెళ్లి చేసిన. ఇష్టపడ్డాను, పెళ్లి చేసినాను. ఆశీర్వదిస్తే ఆశీర్వదించు, నీ ఇష్టం. నా డ్యూటీ నేను చేసిన. నీ ఇష్టం ఏమైనా చేసుకోపో అంటాడు ఈయన. అయిపోయింది హ్మ్. సినిమా. నేను పోయానా, ఏమి జరగనట్టు. ఏం దామోదర్ వచ్చేసినావా? రా రా రా, టిఫిన్ చేద్దాం రా. టిఫిన్ తీసుకోపో. హ్మ్. టిఫిన్ తినడానికి పోయినా. వాళ్ళ అమెరికా నుంచి వాళ్ళ వదిన గారు వచ్చారు. ఆవిడ దామోదర్ ఇక్కడ రా, చేయి పట్టుకొని లాక్కపోయింది రూమ్లోకి. ఏందయ్యా మీ సార్కు చెప్పు, ఇట్లా చేయొచ్చా? ఇట్లా పెళ్లి చేసిందంట. వాళ్ళు మామూలు కాదు, మా పరమంతా పోయింది, మా సిగ్గు పోయింది వాళ్ళ. ఆ! ఇలాంటి పనులా వీళ్ళు చేసేది మీరు? మీ గురుగారు చెప్పరా మీరు? మేడం మేము ఏం చెప్తాం మేడం, ఆయన నచ్చింది ఆయన చేస్తాడు. మేము చెప్పేంత శక్తి మా దగ్గర లేదు, మీరే చెప్పాలి వదిన గారు. మీ మాట వింటాడంటే, మా మాట ఆయన వింటాడా బాబు? ఇంటికి ఇంత దూరం ఎందుకు వస్తుంది ఆవిడ? ఆయన హ్మ్. ఎప్పుడో అమెరికా వచ్చాడు మా మాట వింటే. హ్మ్. అంత జరిగిన విషయం అప్పుడు అర్థమైంది. మళ్ళీ నాతోటి మామూలుగా జనరల్గా రోజు మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. అదే మనం అయితే వీరంగం అవుతుండే అప్పటికి. ఓ శోకాలు, దూలు, మామూలు కాదు. దాన్ని అందరికి స్ప్రెడ్ చేసి ఇది ఇట్లా జరిగింది, అది అట్లా జరిగిందని చాలా రచ్చ మళ్ళా జరుగుతుంది సార్ బంధువులు ఒక అసలు. దిక్కు, వాడొక దిక్కు సెంటింగ్, వీళ్ళదొక అవును. ఇంట్లో బయటలు గందరగోళం గజిబిజి ఉంటుండే వాతావరణం. ఉంటుంది. యెస్. అలా ఉంటుంది. హ్మ్. దట్ ఈస్ పత్రిసి. హ్మ్. యాహ్! లోపల మైత్రి తత్వాన్ని పొందితే ఎవరైనా అలాగే ఉంటారు మేడం. యెస్. సార్. సార్ ఇంకొకటి సార్ మీరు చెప్పారు. రుక్మిణి కళ్యాణమైనా, శ్రీరామచంద్రుల వారి, సీతమ్మ వారి కళ్యాణమైనా జరగాలంటే ఫస్ట్ ఇన్నర్‌గా జరగాలి అని చెప్పేసి. అది ఎస్. ఎలా? అంటే లోపట ఇన్నర్‌గా ఎలా జరిగితే బయట ఎలా అది జరుగుతుంది? ఇన్నర్ గా ఏదైతే బయట కళ్యాణం జరుగుతుందో, ఇన్నర్ గా కూడా స్త్రీతత్వము, పురుషతత్వము రెండు యొక్క సంగమం జరుగుతుంది. హ్మ్. ఆ జరిగినప్పుడు ఆ రెండు తత్వాలు ఒక్కొక్కటిగా మారినప్పుడు, ఆ కలయిక జరిగినప్పుడు భౌతికంగా స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఎలా అనుభూతి పొందుతారో ఒక మధురమైన అనుభూతి, అంతకంటే హ్మ్. 100 రెట్లు అనుభూతి పొందుతాం అంతర్ప్రపంచం. మొట్టమొదటిసారి నాకు ఆ కలయిక జరిగినప్పుడు నాకు, నేను ఎంతో మొండోని, ఎంతో బ్యాలెన్స్ చేసుకుంటా. నాకే ఒక 5, 6 రోజులు పట్టింది ఆ మత్తులోంచి బయటకు రావడానికి. ఇంత హ్మ్. మధురంగా ఉంటుంది. అది హ్మ్. 100% లోపల కళ్యాణ కథ ఉంది. ఆ లోపటున్న కళ్యాణ కథనే బయట రోజు జరిగే ఏ అభిషేకం అయితే ఉందో, రోజు దేవుడికి అభిషేకం ఎందుకు చేస్తారు? అది ఎవరికి అర్థం కాదు. అసలు అంతర్ ప్రపంచానికి సంబంధించిన ఈ పూజా విధానం కూడా చాలా శాస్త్రీయం ఉంది దాంట్లో కొంత. అంటే అభిషేకం రోజు దేవుని ఎలా నువ్వు అభిషేకంతో కడుగుతావో, నీ అంతర్ హ్మ్. ప్రపంచాన్ని, మనసునే ఆ రాయి లాంటి ఆ మనసు కరిగి రోజు జలంలాగా మారి, రోజు నీ శరీరాన్ని అంతర్ ప్రపంచంలో ఉన్న ఆ దైవత్వం ఉన్న సిస్టాన్ని మొత్తం శుద్ధి చేస్తుంది. హ్మ్. అది సాధన ద్వారా జరిగేది. రోజు అభిషేకం జరగవలసిందే, రోజు సాధన చేయవలసిందే. అప్పుడే దైవత్వం అనేది బయటకొస్తుంది. ఇది అంతర్ ప్రపంచానికి, అందుకే గంగా, పైనుంచి గంగా భగీరథుడిగా మారితే, భగీరథ ప్రయత్నం చేస్తే హ్మ్. ఆకాశ గంగ భూమికొస్తుందంటే, పైన సహస్రారం టాప్ ఎడ్జ్‌లో ఉన్న ఆకాశ గంగ భూతత్వం అనే శరీరాన్ని ఆవహిస్తుంది. శరీరం అంతా పాకుతుంది. శరీరం మొత్తం పారుతుంది. అణువణువులో పారుతుంది. శరీరాన్ని హ్మ్. మొత్తం శుద్ధత్వం చేస్తుంది. అందుకే ప్రతిదీ రామాయణము, మహాభారతము, భాగవతము, పురాణాలన్నీ, శివపురాణము మొత్తం కథ అంతా మన కథనే. మనది కాని కథ ఈ భూమి మీద మిల్లీగ్రామ్ అంత లేదు. మొత్తం ఆత్మ యొక్క ప్రయాణం కథ. అందరి కథ. ఇది ఏ ఒక్కరి కథనో కాదు, ఏ పత్రికారి కథనో కాదు. ఇది అందరి కథ. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, సాధన అనేది ఒక అద్భుతం. ఆ ధ్యానం అనేది మహాసముద్రం లాంటిది. ఒక బొట్టు తెలుసుకున్నాం మనం. దాన్ని తెలుసుకొని నేను ధ్యానైనా సంకల్పం గుద్దుకోవడం. హ్మ్. ఏముందడా? అరే కంటికి కనబడే శరీరం గురించే బొట్టు తెలియదు మనకు. నేను గ్యారంటీ చెప్తాను. ఇది నిజం సార్. నేను అగ్రీ చేస్తాను. బొట్టు. హ్మ్. అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలు ఆయన లోపల నుంచి వచ్చాయంటే, శరీరాన్ని రిసర్చ్ చేస్తే హ్మ్. ఎంత కథ ఉంది దాంట్లో. మహాసముద్రం అంత కథ ఉంది శరీరం. అవును సార్. కంటి కనపడే శరీరం కథని నేను చెప్పేది. కనబడేది మనసు లేదు, బుద్ధి, ఆత్మ పక్కకు పెట్టండి.
దీని గురించి రీసెర్చ్ చేయండి. ఎగ్జాక్ట్‌లీ. బయట ప్రపంచం ఎలా ఉందో, ఔటర్ ఎలా ఉందో, దీనికి అనుసంధానంగా ఇన్నర్ ఎలా ఉందో, ఇన్నర్ ఎలా దైవత్వం పొందుతుందో. మొత్తం దైవ రూపాలన్నీ పొందేది శరీరమే, ఇంకొకటి కాదు. బయట ఉన్న దైవ రూపాలన్నీ శరీరం ట్రాన్స్ఫర్మేషన్ జరిగి అవతరించిన అవతారాలే, సమస్త అవతారాలు. ఎగ్జాక్ట్‌లీ సార్. ఫిజికల్ బాడీ మారవలసిందే. ఫిజికల్ బాడీ మారితేనే నీ ఫిజికల్ జీవితం మారుతుంది. యెస్. భౌతిక శరీరం మారకుండా భౌతిక జీవితం మిల్లీగ్రామ్ అంత మారదు. అసంభవం అది. ఏ సంకల్పాలు పెట్టినా మారది, ఏం చేసినా మారదు. కాలు పైకి కిందికి పెట్టి తపస్సు చేసినా మారదు. హ్మ్. నీ గుణాలు మారాలా, గుణాలు దైవిక గుణాలు రావాలా, అప్పుడు దైవంగా మారడం మొదలవుతుంది. హ్మ్. అదే గుణాలు యొక్క కథనే షడ్వర్గాల కథ. అవి మారితేనే శరీరానికి రక్షణ వ్యవస్థ. అది కంచె లాంటిది గుణాలు, షడ్వర్గాలు. అవి మారకుండా ఏం చెప్తున్నాము, ఎటువైపు పోతున్నాము? పక్కొంతోటి ధ్యానితోటి పడది. వీడి మీద వాడి మీద వీడు. ప్రతి ఊర్లో కొట్టుకొని చేస్తున్నారు. రోజు ఇవే పంచాయతీలు. తిట్టనే ఉన్న అందరినీ. సాధన చేసేది లేదు, సాధించేది లేదు. జీవితకాలం దాంట్లో గడిచిపోతుంది. నిజం. గుణాలు మారితే నిజం సార్. గుణాలు మారితే గొడవలు ఎందుకు వస్తాయి మేడం? గొడుగ్గా మారుతాడు. గుణాలు యాహ్! మారితే గొడవలు రావు, గొడుగుగా మారుతాడు. గొడుగుగా మారడం అంటే రక్షణ. అందరికి యాహ్! రక్షణ ఇస్తాడు వాడు. హ్మ్. అప్పుడు భూమికి రక్షకుడుగా ఉంటాడు, భక్షకుడుగా ఉండడు. భూమండలమికి మానవ అవతారం ఎత్తామంటేనే భూమి మీద రక్షకుడుగా మనం జన్మ తీసుకున్నాడు. గుర్తుపెట్టుకో. హ్మ్. ఏది భక్షించినా, రాయిని భక్షించినా, చెట్టుని, జంతువులను ఏది నువ్వు హింసించి నాశనం చేసినా నువ్వు భక్షకుడివే. దాంతో వ్యాపారం చేసినా నువ్వు భక్షకుడివే. రాళ్లతో వ్యాపారం, చెట్లతో వ్యాపారం, జంతువులతో వ్యాపారం చేయకూడదు. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చాము. ఈరోజు వాటి నాశనమే మానవుడి యొక్క అంతానికి వచ్చింది. మానవులు ఈరోజు అగ్నిగుండం మీద కూర్చున్న ఎప్పుడైనా బద్దలయ్యే పరిస్థితి ఉంది. అందుకే ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంది. ఇంకా చూస్తాం ఊహకందనని మార్పులు చూడబోతున్నాం. అది 60 పోతుందా, 70 పోతారా ఎవరు చెప్పలేడు. అలాంటి పరిస్థితులు చూడబోతున్నాం. అనివార్యమని. చాలా తక్కువ మందే ఉంటారు. ఉన్నవాళ్ళు దైవత్వం గుణాలతో కలిగి ఉంటారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే డూ ఆర్ డై లాంటిది ప్రతి ఒక్కడికి. ఇకనైనా మారకుంటే ఇంకా పక్కోడు అట్లా, వీడిట్లా, వాడట్లా, ఈ గొడవలలో ఉంటే వాడిని ఎవడు కాపాడలేడు, వాడినే కాపాడుకోలేడు. నీ గురువే ఎగ్జాక్ట్‌లీ సార్. రక్షకుడివి, ఇంకొకటికి రక్షకుడు కాదు, ఇంకొకటి నేను రక్షించలేడు. ఇది నేను చెప్పే సందేశం. యెస్ సార్. అద్భుతం. ఖచ్చితమైన ఆహార నియమాలు, ఆహారము ప్లస్ వ్యవహారము ఈజ్ ఈక్వల్ టు ధ్యానము. నీ ఆహారం చక్కగా ఉండాలా, నీ వ్యవహారం చక్కగా ఉండాలి. అప్పుడు ధ్యానం చక్కగా ఉంటుంది. ఆహారం చక్కగా ఉండదు, వ్యవహారం చక్కగా ఉండదు. నీ ధ్యానినా నీ జీవితకాలం అంతా నువ్వు సాధకుడివే. ధ్యాని కావాలంటే మనసు మౌనం వహించాలి. మనసు ఆలోచన లేని నిశ్చల స్థితికి రావాలా. అది ధ్యాని అంటారు. ఆ మనసు కంప్లీట్ అంతర్ముఖం అవుతే వాడు యోగి అవుతాడు. అందుకే మనం అందరం మనసే నిశ్చలం కాలేదు, నువ్వు సాధకుడు అని చెప్పాలి. నువ్వు ధ్యాని అని చెప్పకూడదు. గుడ్. యోగినని యెస్. అసలే చెప్పకూడదు ఆ పదాలు. హ్మ్. ఊరికేనా యోగి అంటే ఎవడవుతాడు? ఆషామాషి అనుకుంటారు. నేను 2002లో వచ్చి 2015 వరకు నేను సాధకున్నే. 16లో నేను ధ్యాని అయ్యాను. 18లో నేను యోగిని అయ్యాను. అది రోజు 6 గంటలు. 2015 నుంచి 2018 వరకు 15, 16, 17, 18 రోజు 6 గంటల సాధన చేస్తే మినిమం అది. మళ్ళా బయట మెతుకు తినకుండా, బయట ఏ క్లాసులకు పోకుండా, నోరు విప్పకుండా, నోటికి తాళం వేసుకొని కూర్చుంటే గప్పుడైనా నేను యోగిని. నోరు లొడలొడ వాగుతుంది, లోపలికి పోయేది కూడా ఆగుతూనే ఉంటుంది. తింటనే ఉంటాడు. మళ్ళా ఏడ యోగి రా నాయన నువ్వు? రోగివి, నాటే యోగి, రోగి. ఆకలున్నా లేకున్నా తినేవాడు రోగి. ఆకలి ఉన్నప్పుడు మాత్రమే తినేవాడు యోగి. యోగి. యెస్ సార్. యెస్ సార్.
అయిందా టైం? ఇంకెవరైనా అడగాలనుకుంటే అడగండి. కనబడుతున్నా? పోయింది సార్. చీకట్లో ఉన్నా. ఎస్ సార్. పవర్ పోయింది. ఇంకెవరైనా మాట్లాడుకుంటే చెప్పండి. వెంకట్. పద్మిజీ ఫిల్మ్స్ వండర్ఫుల్. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది. పద్మిజీ ఫిల్మ్స్ కూడా పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ అది ఎప్పుడు నేచర్కు మన ప్రయత్నం సరిగ్గా ఉండాలి. ప్రయత్నంలో లోపం ఉండకూడదు. అందుకే వెంకట్ పదే పదే చెప్పాను, సాధన మీద దృష్టి పెట్టు. సాధన అన్నిటినీ సాధించి పెడుతుంది. అది నేను తెలుసుకున్న సత్యమే. ఫ్రెండ్స్, ఇంకా సార్ని ఏదైనా ఎవరైనా క్వశ్చన్ అడగాలంటే అడగండి. మనకు సీనియర్ మాస్టర్స్ దొరకటం, వారి ఆధ్వర్యంలో మనం ఇలాంటి సజ్జన సాంగత్యం చేసుకోవటం చాలా అరుదు. సో కాబట్టి ఇలా మనం దొరికినప్పుడు వారిని మనం మిస్ చేసుకోవద్దు. ఏ క్వశ్చన్ అయినా కూడా అడగండి. పద్మావతి వారి మేడం. నుంచి మనకు సమాధానం సార్ నమస్తే సార్, ఆత్మప్రణామాలు. హ్మ్. పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. సార్ నాకైతే డౌట్ ఏం లేదు, క్వశ్చన్ కూడా ఏం అడగాలో కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే నేను ఈ మెడిటేషన్లకు వచ్చి 3.5 years అవుతుంది. ఒక జూమ్ క్లాస్ ద్వారా నేను రావడం జరిగింది. శ్రీకాళహస్తి మునిబాబు గారి ద్వారా రావడం జరిగింది అనమాట. సో అప్పటికే పత్రి సారు మేము వచ్చిన ఒక 4-5 months కి కాలం చేయడం జరిగింది. సో అప్పటి నుంచి నేను ఎన్నో ధ్యానంలో ఎన్నెన్నో అనుభవాలు కానీ, మరి ఎన్నో శాకాహార ర్యాలీలు కావచ్చు, ధ్యాన ప్రచారాలు కావచ్చు, క్లాసులు కావచ్చు. ఇప్పుడు ఇప్పుడు దాకా మీరు ఏవైతే పత్రి సార్తో మేము ఇలా ఇంటరాక్షన్లో ఉన్నామని చెప్పి ఏవైతే మీకు అనుభవాలు మీరు చెప్పారో, మాకు పత్రి సార్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ లేకపోయినా సార్ మాకు మెడిటేషన్లో సార్ కనపడము, సార్ మమ్మల్ని వాచ్ చేస్తున్నట్లుగా ఉంటాం, మా పక్కన వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నట్లు ఉంటాం. ఎక్కువగా నాకు సూక్ష్మంగా అనుభవాలు ఉన్నాయి సార్ పత్రి సార్తో. అందువల్ల సార్ లేరు అన్న ఒక భావన మాకైతే అసలు లేదండి. అందరూ అంటారు కదా, పత్రి సార్ లేకపోయినా కూడా మాలాంటి వాళ్ళు కూడా పత్రి సార్ లేకపోయినా ఇంకా ఇంకా ఎక్కడక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా స్టాప్ అయిపోకుండా మరి ఆత్మజ్ఞానంతో ముందుకు వెళ్తూ ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత మాలో వచ్చిన మార్పులు ఏంటి, ఆలోచన విధానాలలో పూర్తిగా మార్పులు సార్, అద్భుతమైన మార్పులు అన్నమాట. అట్లా మన సమాజంలో ఎదుర్కొనే సమస్యలు కావచ్చు, మరి స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు మనకు సమస్య వస్తుంది, ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనే విషయం కావచ్చు, ప్రతి దాంట్లో మేము పత్రి సార్ పక్క నుండి మమ్మల్ని వెన్నంటి నడిపించారన్న ఒక భావంతో మేము ముందుకెళ్ళడం జరిగింది సార్. అందువల్ల నాకు డౌట్ ఏం లేకపోయినా నాకు ఇట్లా షేర్ చేసుకోవాలనిపించి నేను మాట్లాడుతున్నాను సార్. వండర్ఫుల్. ఇంకెవరైనా? మరి పత్రి సార్ ఎప్పుడు బ్రేక్ ద రొటీన్ అని అంటారు కదా సార్. బ్రేక్ ద రొటీన్ అన్నందుకు పత్రి సార్ ఎప్పుడు బ్రేక్ ద రొటీన్ ఎప్పుడు ఒకటేలా ఉంటారా అని చెప్పి అంటుంటారు కదా సార్. దానికి సార్ నాకెన్నో వ్రతభంగాలు చేశాడు మేడం. నేను వ్రతంలో ఉండేవాడిని. నేచురోపతిక్ లో సిస్టమేటిక్ లైఫ్ 7 దాటిందంటే భోజనం చేసేవాడిని. అవన్నీ పోయినాయి. 10 గంటలకు 12 గంటలకు తెల్లర గంటల 4 గంటలకు కూడా తిండి తినిపించింది నాతోటి. అది పత్రి గారి కథ. ఏం చేస్తా, నా జీవితంలో ఊహించలేని ఘటన అది. నా ఊహ కూడా అన్నది. నేను 4 గంటలకు తిండి తింటాను మటుకు నా లైఫ్ లో ఎప్పుడు అనుకున్నాను. అది కూడా చెప్పించింది. కానీ ఆ సంఘటన వెనకాల రహస్యం తెలవడానికి నాకు 2 ఏళ్ళు సాధన చేస్తే తప్ప అర్థం కాల. అప్పుడు అర్థమైంది, ఆకలి ఉంటే అర్ధరాత్రి లేచి తిను, ఆకలి లేకపోతే ఆవగింజంతా తినొద్దు అని. అవును సార్. ఆకలి లేకుండా ఆవగింజంతా తిన్నా విషము, ఆకలి ఉంటే అర్ధరాత్రి తిన్నా అమృతము. అంతే. ఇప్పుడు అది తెలవడానికి, ఆ వ్రతభంగం అయిన తర్వాత తెలవడానికి నాకు 2 ఏళ్ళు సాధన పట్టింది. అప్పుడు తెలిసింది. అప్పుడు దండం పెట్టుకున్నాను. అదే అందరికి బోధిస్తుంది. మీలాంటి వారి సాధన వల్ల మాకు ఈజీ అయిపోయింది సార్ తెలుసుకోవడం అనేది. మీరు కొంత సమయం అనుభవించి తెలుసుకుంటే మేము వినగానే అట్లా వీడియోలు విని ఇట్లా మీలాంటి వారి ఎక్స్పీరియన్స్ వినడం ద్వారా మేము స్పాట్ లో దాని యొక్క మార్పులు చేసుకోవడం ద్వారా మేము వెంటనే టైం వేస్ట్ కాకుండా దానికి రీచ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఆకలినప్పుడు ఆహారం తీసుకుంటే సాధన బాగుంటుంది. ఏదో రొటీన్ గా తిండి తింటే సాధన లేదు, ఇంకేం లేదు. ముసుగుదాన్ని పడుకోవడమే. బాగా నిద్ర వచ్చేస్తుంది. బాగా తిండి తింటే బాగా నిద్ర వస్తుంది. అందులో ఆకలిగా ఉన్నప్పుడు తింటే అది ఇంకా అంత్యసం కదా, అది విషంగా మారుతుంది. అదొక్కటి చూసుకోండి. నాలుక రుచి ఉండాలా, పొట్టలో ఆకలి ఉండాలి. నాలుక రుచి లేకపోయినా, పొట్టలో ఆకలి లేకపోయినా భోజనం చేయొద్దు.
ఇది ఒకటే సూత్రం. అవును సార్. ప్రశాంత్ రెడ్డి గారు, భారతి మేడం కొంచెం లైట్ పట్టొచ్చుగా ఫోన్ తోటి, సార్ నమస్కారం సార్. కొంచెం టార్చ్ చేసి పెట్టు. ఆత్మ ప్రణామాలు. చాలా చెప్పండి. అద్భుతంగా సార్. ఆ, నమస్కారం సార్. చాలా అద్భుతంగా ఉంది. మీ అనుభవాలు Yes. చాలా అద్భుతంగా వివరించారు. చాలా బాగుంది సార్. డౌట్ ఏం లేదు సార్. అంటే ఇప్పుడు పత్రిజీ ఫిలిమ్స్ తీస్తున్నారు. చాలా బాగుంది. పత్రిజీ గారి గురించే కాకుండా మనం ఎలా అయితే ముందుకు తీసుకుపోతున్నామో అది పూర్తిగా అందరికీ ప్రచారం అవ్వాలి. ధ్యానం, జ్ఞానం అన్ని ప్రచారం అవ్వాలి. అది ఎలా తీసుకుపోతున్నాం అనేది కూడా మనము ఫిలిమ్స్ లో పెట్టాలన్నది ఒక చిన్న కోరిక సార్. అంటే పత్రిజీ గారి గురించి ఒక్కరి గురించే కాకుండా మనము పత్రిజీ గారు శరీరంతో లేకపోయినా మనం అందరం ఎలా తీసుకెళ్తున్నాం అన్న దాని గురించి చిన్న ఒక కోరిక ఉంది సార్. Yes. సార్ దామోదర్ సార్ ఒక 1 వీక్ బ్యాక్ నేను కూడా ద కంప్లీట్ మ్యాన్ అని చెప్పి ఒక క్లాస్ చెప్పడం జరిగింది సార్. కాకపోతే పత్రి చెప్పండి. సార్తో ఇంటరాక్షన్ ఉన్న వాళ్ళే కాదు చెప్పాల్సింది. సార్ లేకపోయినా కూడా ఎలా ఈ మూమెంట్ అనేది ముందుకు సాగింది, ఎలా ప్రజల్లో వచ్చిన మార్పులు అవి కూడా తెలుసుకోవాలి. ఈ ఫిల్మ్ లో మధ్యలో ఇట్లాంటివి కూడా యాడ్ చేస్తూ ఉంటే ఇంకా చూసే వాళ్ళు కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుందని నా భావన కూడా సార్. ఆ రోజు Yes. జ్ఞానం వెంకట్ సో నాకు కూడా ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. Yes. వండర్ఫుల్ మేడం. మన్యం, సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నా ప్రశ్నలకి సమాధానాలు మీరు ఆటోమేటిక్ వస్తుంటాయి సార్. మీరు స్పీచ్ లోనే వస్తుంటాయి అంతే. ఇంకా ఏమనుకుంటున్నాం అది వస్తుంది సార్ అంతే. మొన్న కూడా స్పీచ్ నా క్వశ్చన్ ఆన్సర్ దొరికింది సార్ స్పీచ్ లో. Yes. బయట ఎక్కడ తినకూడదు, మనం ఓకే చెప్పాలి, ఏదో దీక్ష ఉందని చెప్పాలి అంతే. నేను దీక్ష తీసుకున్నా తప్పనిసరి తినడం అని చెప్తే అయిపోతుంది అంతే. బాగా చెప్పింది సార్. మొన్న ఆ రోజు అదే డౌట్ వచ్చింది, అదే చెప్పింది. అందరు అక్కడే పడిపోతున్నాయా? బయట తిండి తినే సాధారణ సంక్రాంతి చేసుకుంటాం. అవును సార్, అది అంతే పరిస్థితి. సాధన లేదు, పాడు లేదు, బయట తిండి తింటే ఇంకా అయిపోయా. అందుకే ధ్యానం అంటేనే కత్తి మీద సాము, ఎన్నో వదులుకోవాల్సి వస్తుంది వాళ్ళ లైఫ్. అవును సార్. నిజంగా. कुछ पाना है तो कुछ खोना जरूरी है. Yes, sir. कुछ भी नहीं खोए तो कुछ भी नहीं मिलेगा. Yes, sir. ఇంకెవరైనా మాట్లాడతారా? ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఏదైనా అడగండి సార్కి. క్వశ్చన్ అడగండి. యా శ్రీనివాస్ గారు. ఫోన్ చేసి అలసిపోయినా సార్ నమస్తే సార్. అరే టికెట్ బుక్ చేయాలా? మేము అంతా 13 తారీఖు అమరావతి వెళ్తున్నాం. ఇగో మన్యం, శ్రీనివాస్ రెడ్డి, మేమంతా కలిసి. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి మమ్మల్ని ఎవరైనా. సార్ నేను ఒక 3 days 23కి వస్తాం. 13కి వెళ్ళి 22కి వస్తాం. నేను ఒక 3 days కాస్మిక్ వ్యాలీ వెళ్ళాను సార్. విన్నావా మొత్తం? విన్నాను సార్. క్లాస్ విన్నాను సార్. వింటూనే ఉన్నాను. ఒక 3 days కాస్మిక్ వ్యాలీ పోయినా సార్. అక్కడ సిగ్నల్ లేదు. అవునా? అందరూ అర్థమైంది నాకు, వేరే వాళ్ళు చెప్పారు. సూపర్ సార్, చాలా బాగుంది క్లాస్. ఆర్నిమల్ పాటించి ఎలా ఉందో 2 మాటలు చెప్పు వీళ్ళకి, నీ అనుభవం చెప్పు. ఏ రోజైతే బయటి ఆహారం తిన్నామో ఆలోచననే మారిపోతుంది, మాటనే మారిపోతుంది. ఎంత సూక్ష్మం అంటే లోపల ఆహారం వేయడం మారిపోయిందంటే వచ్చే మాట మారిపోతుంది. ఇది నేను సార్కి ఎన్నిసార్లు చెప్పాను, సార్ ఈరోజు నేను బయట తిన్నా, నా మాటనే మారిపోయింది, తినాల్సి వచ్చింది అని. ఇప్పుడు తినకుండా ఉండగలుగుతున్నావు కదా. ఇప్పుడు లాస్ట్ నేను కూడా దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తేనే కానీ ఆ అర్హత ఇప్పటి వరకు రాలేదు. అది కూడా లాస్ట్ ఇయర్ సారం కూడా హిమాలయస్కి వెళ్ళొచ్చాను. అప్పుడు తెలిసింది రుచి.
నిజమైన తిండి రుచి. హ్మ్. తిండి ఇంత అది సార్ చెప్పేది తిండి ఇంత తినడం కాదు, రుచికరమైనది ఇంత అయినా చాలండి. చాలండి. యెస్ సార్. యెస్ సార్. నిజం. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, చాలు. కడవడైనా నేటి కరము పాలు అన్నమాట. కరమపాలు. యెస్ సార్. అప్పుడు వస్తున్నాయి మేడం రుచికరమైన మాటలు, 1, 2 హ్మ్. తెలుస్తుంది ఎందుకు మాటలు తక్కువైనాయి అని. అంటే రుచికరమైన మాటలు ఒకటి మాట్లాడినా అది ఎంతో ఉపయోగం. నిజం. రుచి లేని మాటలు ఎన్ని మాట్లాడినా ఎవరికి ఎక్కకుండా ఎక్కడికో పోతుంది, తిరిగి మన దగ్గరికి వస్తుంది. వృధా కదా! మన ఎనర్జీ కూడా వృధానే అక్కడ. ఇది యెస్ సార్. ప్రాక్టికల్ గా హ్మ్. లోపలికెళ్ళే ఆహారం, బయటికి వచ్చే హ్మ్. వ్యవహారం, మీ చూపు, మీ ఆలోచన, హ్మ్. మీరు మీకు వినబడేవి కూడా అంత స్పష్టంగా వస్తాయి అన్నది సార్తో ఎంత చక్కగా. థ్యాంక్ యూ సార్. మీ మీ మా మానవ మీ మీ వెంబడ మేము కూడా ఫాలో అవుతున్నాం. మహబూబ్నగర్ లో ఎవరైనా 100% సాధన కోసం తపన పడే వాళ్ళు ఎక్కడ అని వెతికితే నువ్వు దొరికావు కోడి. తర్వాత ఇగో మన్యం కనబడ్డాడు. థ్యాంక్ యూ సార్. నేను మీ నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడు వీలైతే అప్పుడు ఇంట్లో అందరికి వంట చేసి పెట్టడం. ఓహ్! శ్రీనివాస్ రెడ్డి గారు డాబా గ్రేట్ పైన సార్. కూరగాయలు పండించుకొని వాళ్ళ ఆ! కూరగాయలు వాళ్ళే పండించుకొని తింటున్నారు. అది చేయాలి అందరూ. ఇంకా అనారోగ్యం ఎందుకు వస్తుంది? అది వాళ్ళ కరెక్ట్ ఇంటికి సార్. పోతే నాకు చాలా సంబరం. అలా కూరగాయలు కోసుకొచ్చుకొని ఇలా వండుకుంటాం. రో రోజుకు ఏదో ఒక సమయం ఖచ్చితంగా నా చేతి వంట మా ఇంట్లో 2 పిల్లలకి, నా భార్యకి ఏదో ఒక నైస్. సమయం. ఇది నేర్చుకున్నా నేను. ప్రతి ఒక్కడి సాధకుడి యొక్క బాధ్యతని. అందులో సిద్ధార్థం పొందినాడు 100% వంట చేయవలసిందే. హ్మ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సూపర్. వండర్ఫుల్. సూపర్ సార్ అసలు. థ్యాంక్ యూ సార్. నిజంగా. థ్యాంక్ యూ. గ్రేట్ అది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడండి. భార్గవ్ మేడం ఆడియోలో మాట్లాడొచ్చు. సురేష్ గారు. ఎస్ మ్యామ్. సార్. బాబాయ్ హాయ్ సార్. బాబాయ్ నమస్తే. హాయ్ అమ్మా బాబాయ్. సార్ అండమాన్ సురేష్ గారు. ఆ, నమస్తే బాబాయ్. వీడియో ఆన్ చేసుకోండి నమస్తే సార్. నమస్తే. నెట్ ఇక్కడ కొంచెం ఇబ్బంది అయింది మేడం, చాలా వర్షంగా ఉంది. అదే అవును. బాబాయ్ పత్రిజీతో చెప్పిన ఎక్స్పీరియన్స్లు అన్ని కూడా ఎలాగుందంటే సురేష్ అండమాన్ వస్తున్నారు సార్ జాగ్రత్త అన్నట్టు హెచ్చరిస్తున్నట్టు అనిపించే మొత్తం ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇప్పుడు విన్న తర్వాత. 100% కరెక్ట్. వండర్ఫుల్ బాబాయ్, వండర్ఫుల్. చాలా బాగుంది అసలు. అంటే ఆ ఆ అనుభూతి తర్వాత అనుబంధం ఉన్న మాస్టర్స్ అందరికి కూడా మళ్ళీ ఒకసారి నెమరు వేసుకున్నట్టు, ఇంకా జాగ్రత్త నెక్స్ట్ క్లాస్ కి సార్ వస్తున్నారు అన్న చందన చాలా వండర్ఫుల్ బాబాయ్. ఎస్, చాలా బాగుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. వెంకటేశం భార్గవ్ గారు, గారు. సిద్దిపేట సార్. వెంకటేశం. వెంకటేశం సిహెచ్ వెంకటేశం గారు అని ఉన్నారు ఇక్కడ. హాయ్ అండి భార్గవి మేడం. సార్. అదే భార్గవ్ మేడం గారు అన్మ్యూట్ చేసుకున్నారు ఇందాక. మేడం మాట్లాడండి మేడం. దామోదర్ రెడ్డి సార్ నమస్తే సార్. మేడం గట్టిగా మాట్లాడండి, వినిపించట్లేదు. సార్ నమస్తే సార్. నమస్తే. సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి డిఫరెన్స్ ఏంటి సార్? ఆ? సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అని చెప్తుంటారు కదా, ఆ డిఫరెన్స్ ఏంటి సార్? సవికల్ప, కల్పం అంటే నీ మనసు సరి అయిన విధంగా నీ మనసు ఉన్న స్థితినే సవికల్ప సమాధి అంటారు. అది నిర్వి అంటే నిరాలోచన స్థితి, కంప్లీట్ నిర్వాణం పొందిన స్థితి అంటారు నిర్వికల్పము. కల్పం అంటే మనసు కంప్లీట్ జీరో అయిపోయిన స్థితి, శూన్య స్థితిలో ప్రవేశించడమే నిర్వికల్పము అంటారు. ఇది ఆది నుంచి అనంతంగా మారడం అంటారు. ఆది అంటే సవికల్పము, అనంతము అంటే నిర్వికల్పం. అప్పుడు నీకు అన్ని సమస్త సృష్టి సంబంధించిన సమాధానాలన్నీ నీ లోపల నుంచి పొందుతావు. సమాధి అంటే ఏదో శరీరస్తువు లేకుండా కూర్చోవడం కాదు.
సమస్త సృష్టి రహస్యాలకు సంబంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానం పొందే స్థితి, అదే సమాధి స్థితి. అందరూ రకరకాలుగా అనుకుంటుంది, రాంగ్ అది. శరీరస్పృహ లేకుండా ఉండడం, సమాధిలో కూర్చొని సాధన చేయడం కాదు. యాక్చువల్గా చాలా మంది అదో కూరిక పెట్టుకుంటారు. అర్థం కాని విషయం ఏంటంటే, శరీరము నువ్వు ఎన్ని సంవత్సరాలకు తెచ్చుకున్నావో అన్ని సంవత్సరాలకు ఒక్కరోజు ముందు పోయినా కూడా నువ్వు పైకి పోవడానికి లేదు. బలవంతంగా శరీరాన్ని నువ్వు వదిలేసినా ఇంకెన్ని సంవత్సరాలు నీకు బాకీ ఉందో అన్ని సంవత్సరాలు నువ్వు సమాధిలో ఉండి శరీరం లేకుండా నువ్వు వర్క్ చేయవలసిందే, నీ టాస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు. అప్పుడు నువ్వు జన్మ తీసుకోవడానికి అర్హత వస్తుంది. అందుకే జీవ సమాధి పొందిన యోగులు ఎందుకు పైకి పోరు అంటే, వాడు టాస్క్ ఉంటాడు. నువ్వు ఎవడైనా సరే ఎక్స్పైర్ డేట్ అయ్యేంత వరకు ఫిజికల్ బాడీని భూమి మీద ఉండవలసిందే, టాస్క్ కంప్లీట్ చేయవలసిందే. అలా జీవ సమాధి పొందిన వాళ్ళతో నాకు టచ్ కావడం, వాళ్ళ ద్వారా ఈ సమాచారం అంతా విన్నాక నాకు అప్పుడు అర్థమైపోయింది. అప్పుడు ఇగో ఈ కథ, ఎక్స్పైర్ డేట్ కథ అంతా ముందరికి వచ్చింది. అందుకే జంతువుని ఏదో మేక లేతగా ఉంది 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కోసుకొని తింటే 5 సంవత్సరాల పాపం అంతా నేను నెత్తిలో పడే అది పైకి పోదు, కిందికి పోదు, కింద పడి ఉంటుంది. ఇంకో జన్మకు ఛాన్సే లేదు. ఏ జంతువైనా అంతే, ఏ పక్షి అయినా అంతే. అందుకే జీవహింస అంటే మహాపాపం అని ఎందుకు అంటారంటే అందుకు అంటారు. ఆత్మ యొక్క ఇళ్ళలను అడ్డుకోవడం, ఆత్మ ఇళ్ళలను అడ్డుకుని ఏది చేసినా అది మహాపాపమే. పాపం కాదు, మహాపాపం. అది మనిషి అయినా అంతే, జంతువైనా అంతే. మనిషిని చంపితేనే ఒక కేసు అంట, జంతువుని చంపితే కేసు లేదంట. ఏం రూల్స్ పెట్టుకున్నారబ్బా. వస్తుంది. యోగే ప్రభుత్వం ఒక పరిపూర్ణమైన పూర్ణ పురుషుడు దేశాన్ని ఏలుతాడు, జంతువుల వధించడం లోపట వేస్తాడు, గ్యారంటీ రాసి పెట్టుకున్నాడు. రక్తపు చుక్క బయటకు వచ్చిందంటే వాడు జైలు పోయి కూర్చోవాల్సింది. అట్లనే రావాలి, అయి తీరుతుంది అది. అర్థమైందా మేడం? అర్థమైంది దామోదర్ రెడ్డి సార్. నిర్వాణ స్థితి, అందుకే నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం. శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యము. శూన్యంలోంచి వచ్చేది అది నిర్వికల్ప సమాధి. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ప్రశ్న, యోగి అనిపించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రశ్న అడగడం చాలా కఠినము. నాకు చాలా విషయాలు ప్రశ్నలు అడిగినప్పుడే తెలుస్తాయి సమాధానం. మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో చెప్తూ నేను కూడా అంతే ఎంజాయ్ చేస్తాను. ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉంటే నాకు బడ కిక్ ఉంటుంది. అక్కడక్కడ దొరుకుతాను నాకు ఎవరైనా సమూజ్యం. యా ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఏదైనా అడుగుతారా? సార్ వెంకటేశం గారు మాట్లాడండి. ఇంకా ఇక్కడ ఐఫోన్ అని అన్నారు. రూపవతి గారు, ఇంకెవరైనా మాట్లాడచ్చు, పిలవాల్సిన అవసరం లేదు. నమస్కారం సార్, వెంకటేశం. పోయిచ్చినవా టూర్కి? పోయొచ్చిన సార్, నిన్న ఎర్లీ అవర్స్ 4 o'clock వచ్చిన. సార్ వీలైతే వీడియో ఆన్ చేసుకోండి సార్. వీడియో ఉందా అండి? ఒక్క 2 నిమిషాలు. చాలా అద్భుతంగా ఉంది. పౌర్ణమి స్నాన పూర్ణిమ అని 11వ తేదీ నాడు స్నాన పూర్ణిమ జగన్నాథునికి విగ్రహాలు బయట తీసుకొచ్చి స్నానమాచరించిన తర్వాత ప్రజలు చూడడానికి ఒక మండపం మీద పెడతారు విగ్రహాలను, స్వామిని. సాయంత్రం పూట దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వస్తారండి. మేము పోయేలోపు మేము 9:30కి అట్లా చేరినాము. చేరి 11, 12 గంటల వరకు అక్కడ ఉండి కలిపేసి వచ్చాము. 1 కిలోమీటర్ వరకు కూడా నో వెహికల్ జోన్, అందరు నడుచుకుంటూ వెళ్ళడమే. చాలా బాగా అనిపించిందండి. అది అనుకోకుండా మాకు బుక్ అవ్వడము, అది పౌర్ణమి కలవడము చాలా బాగా ఉంది. ఏం సార్? పర్పస్ ఉన్నప్పుడు అలాగే ఉంటుంది వెంకటేష్. అదే సార్, తెల్లవారి మళ్ళీ గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఆ జెండాలు మార్చినప్పుడు వాళ్ళైతే ఏం సపోర్ట్ లేకుండా
ఇట్లా పట్టుకొని వెనక మన దిక్కు ముఖం పెట్టుకొని ఇట్లా రివర్స్ లో ఎక్కడం, అంటే గోడ దిక్కు కాకుండా మన దిక్కు చూసుకుంటూ ఇట్లా ఎక్కడం మీదికి. లాస్ట్ కు మాత్రం ఆడ గొలుసు పట్టుకొని పైకి వెళ్తారు ఒక ముగ్గురు, మొత్తం నడుము కట్టుకుంటారు జెండాలు. అక్కడ పోయిన తర్వాత పెద్ద విడిగా జెండాలను పాత తీసి కొత్తవి పెడతారు. తర్వాత ఒక మీదికున్న జెండా అది కూడా తీసేస్తారు, తీసి మళ్ళీ కొత్తది పెడతారు. అదంతా చూసాం సార్, చాలా అద్భుతంగా ఉంది, చాలా లక్కీ అనిపించింది పోవడమే. ఇక దాని తర్వాత 12వ తేదీ నుంచి దర్శనమే లేవు స్వామిని, 15 రోజులంట. మీరు ఇప్పుడు చెప్పిన క్లాస్ బాగుంది సార్, కంప్లీట్ మ్యాన్ గురించి. సార్తోని మీరు అనుభవాలు, వాళ్ళను ఒక పాజిటివ్ గా అక్కడ పరిస్థితులను క్రియేట్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది సార్. ఎందుకంటే ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా ఎలా మార్చుకోవాలి. అవును, ప్రతికూల పరిస్థితులు. ఎందుకంటే సారు పత్రి గారితో ఒక 20 సంవత్సరాలు జర్నీ అంటే ఆషామాషి కాదు, చాలా అద్భుతం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్ మేడం. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడతారా? సార్ నమస్తే అండి. నమస్తే. చెప్పినటువంటి అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నది సార్, క్లాస్ అంతా కూడా. అంటే ఒక సాధకుడు ఎప్పుడైతే ఈ ఫుడ్ కి సంబంధించినటువంటిది ఇలాంటివన్నీ చేస్తే కనుక అతను ఎంత త్వరగా యోగి అవుతాడు అనేటువంటిది కాన్సెప్ట్ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రోజు మంచి ధ్యానం కావాలంటే రోజు ఉదయం రండి 5ంటికి లేవాలి. ఓకే సార్. లింక్ జూమ్ లో ఉంటుంది, నేను మేడంకి లింక్ పెడతాను, మేడం దగ్గర నుంచి తీసుకోండి. థ్యాంక్ యూ సార్. రండి, చాలా అద్భుతంగా ఊహకందంత గొప్పగా ఉంటుంది ధ్యానం. ఓకే సార్. సార్ 5 నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది సార్? 5 to 7. ప్రతి మంగళవారము శనివారము మాట్లాడతాను. సాటర్డే ఒక అన్నమయ సంకీర్తన మీద ఉంటుంది ప్రవచనము, అద్భుతంగా ఉంటుంది. మంగళవారం ఆ వారంలో నేను పొందిన అనుభూతులకు సంబంధించిన ఏదో ఒక సబ్జెక్ట్ మీద వస్తుంది. ఓకే సార్, డన్. ప్రతిరోజు ఉంటుంది ఉదయం. ఓకే సార్, డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. సో అండ్ మేము ఉపయోగపడే మాటలే చెప్పారు. ఫుడ్ అనేది చాలా జ్ఞానం పొందిన వాళ్ళు ఎవరైనా ఆచరణకు సంబంధించిన మాటలు చెప్తారు, అనవసరం మాటలు ఒక్కటి కూడా చెప్పరు. ఎస్ సార్, అందుకే అందుకే చెప్తున్నా, ఈ కంప్లీట్ మ్యాన్ కి ఇలాంటి మాస్టర్స్ నే మేము తీసుకువస్తా ఉన్నాం అనమాట. ఎందుకంటే ఈ అనుభవ జ్ఞానం మాకెంతో ఉపయోగపడాలి, మేము కూడా ఆచరించాలి కదండి సార్. మరి ఏంటనేది తెలుసుకోవాలి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము ఏ విషయం పత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఉన్నప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళి ధైర్యంగా వెళ్ళి అడగాలంటే కొంచెం భయమే. బట్ మీరే మాకప్పుడు వాహకులు అనమాట, మీ దగ్గరకు వచ్చి మేము కనుక్కోవచ్చు, మాట్లాడవచ్చు. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇవాళ యాక్చువల్గా అయితే కనుక శ్రీనివాసరావు గారు కూడా రావాలి, వారు అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళారు. సో నో ప్రాబ్లం, వారే మళ్ళీ మనకి వెనస్డే బుధవారం వస్తారనమాట ఆ మాస్టర్. సో ఓకే ఫ్రెండ్స్, మరి విన్నారు కదూ, వీక్షించారు కదూ. సో ఇది అండి అనుభవ జ్ఞానం అంటే. మరి అందుకే కదా పరిపూర్ణత్వాన్ని సాధించిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పాలంటే ఆ వ్యక్తి యొక్క గుణగణాలు కూడా ఏంటి, అవి ఎలా పూర్ణత్వం చెందాయి. మరి మనకు కనుక అలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైతే మనం ఎలా ఉండేవాళ్ళం? సార్ చూడండి ఎంత కూల్ గా దాన్ని డీల్ చేసుకుంటాం. మనకనుకైతే ఎందుకంటామని చెప్పేసి మనం కూడా రెచ్చిపోయి ముందుకు వెళ్ళిపోతా ఉంటాం. సో అలా కాదు, ఆ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు ఎలా డీల్ చేయగలగాలి అక్కడ అని చెప్పేది పాయింట్. సో నాకు అదైతే అర్థమైంది. అండ్ కళ్యాణం అనేది ఫస్ట్ ఇన్నర్ గా జరగాలి, అది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ కదండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎంతసేపు ఉన్నా ఈ ఫిజికల్ ఐస్ తోనే మనం చూస్తూ ఉంటాం, దర్శించాలనే కోరుకుంటామే తప్ప లోపల అసలైన కళ్యాణం జరిగితే ఫిజికల్ గా జరిగే ఈ కళ్యాణాన్ని అంత ఆస్వాదించగలం.
అవునా? ఎందుకంటే యాజ్ ఎ మెడిటేటర్‌గా బిఫోర్ మెడిటేటర్‌గా అంటే ఈ మెడిటేటర్‌గా మారక ముందు, ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఈ ఫిజికల్ ఐస్‌తో చూసి ఆనందించేవాళ్ళం. అది ఏమంటారు టెంపరవరీగా ఉండేది. బట్ ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక ఎంతో కొంత ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ వస్తున్నప్పుడు, మరి ఇప్పుడు వెళ్లి ఆ కళ్యాణం చూస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అసలైన కళ్యాణం ఏంటో. ఇన్నాళ్ళు మనం ఊరక చూస్తూ వెళ్ళాము. మరి ఊరక ఏమంటారు కళ్ళుండి గుడ్డిగా బ్రతుకుతూ వెళ్ళాము అనే ఫీలింగ్ కలుగుతూ వస్తుంది నాకైతే కనుక. మరి జ్ఞానవంతమైన కళ్యాణాన్ని మనం ఆస్వాదించాలంటే, అంత ఆనందాన్ని పొందాలంటే మరి లోపల మనకు మన స్వీయ కళ్యాణం జరగాల్సిందే. మరేమంటారు? అవును కదూ! స్వీయ కళ్యాణం జరిగినప్పుడే లోక కళ్యాణం అంటే ఏంటో, లోకంలో జరిగే ఆ కళ్యాణం యొక్క విశిష్టత ఏంటో మనకు వస్తుంది. యెస్. అదే ఇంతవరకు మనకు సార్ చెప్తూ వచ్చారు. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌లో, పత్రిజీ మెడిటేషన్ ఛానెల్ ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్ అనేది అందివ్వబడుతూ వస్తోంది ప్రతిరోజు. సో, కాబట్టి మీరు అక్కడంతా కూడా వీక్షించవచ్చు. అలాగే ఈ ఛానెల్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారంటే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఇక ముందు ఇంకా ఇంకా ఉంటాం. అలాగే మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అసలు మరవద్దు. ఎందుకంటే మీ అభిప్రాయాలు మాకెంతో సపోర్ట్‌నిస్తాయి. అలాగే ఎంతెంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి కూడా. కదూ! సో, థాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే సో, పత్రిజీ మెడిటేషన్ ఛానెల్ అది కూడా యూట్యూబ్ ఛానెల్ అండి. సో, మనకందరికీ తెలుసు ఆటో రైటింగ్ పద్మా మేడం గారు. సో, ఏంటంటే ఆగస్ట్ నెల 15వ తేదీన సో, ఆ రోజు రాత్రి 7 గంటల నుండి ఆగస్టు 16వ తేదీ రాత్రి 7 గంటల వరకు 24 గంటలు నిర్విరామంగా అక్కడ అఖండ ధ్యానం జరగబోతోంది జూమ్ ద్వారానే. అండ్ ఏంటంటే 48 కంట్రీస్ 48 దేశాల నుండి అక్కడికి స్పీకర్స్ రావడం మీన్స్ అక్కడంతా కూడా ధ్యానమే ఉంటుందండి. ఏ స్పీచెస్ అనేవి ఉండవు. ఓన్లీ అక్కడ ధ్యానమే జరగబోతోంది. సో, అందరూ కూడా అందులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. సో, అందరి ప్రెజెన్స్ అనేది కూడా అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటేంటంటే ఆ లింక్ ద్వారా జాయిన్ అయ్యే అక్కడ చెయ్యాలనేం లేదు ఫ్రెండ్స్. ఎవరు ఎటువంటి పరిస్థితిలో అంటే ఐ మీన్ మనం ఒక్కొక్కరం ఒక్కొక్క పరిస్థితిలో ఉంటాం. ఎక్కడ ఉన్నా కూడా మనం ఒక 1 అవర్ మనం అలా ధ్యానానికి కూర్చుంటే చాలు. అంతే ఇది కూడా పత్రిజీ దివ్య సందేశానుసారంగానే జరుగుతూ వస్తుంది. థాంక్ యూ సో మచ్. మీతో ఇలా ఈరోజు పంచుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. థాంక్ యూ సో మచ్ సార్. కృతజ్ఞతలు. ధన్యవాదాలు. ఓకే మేడం. థ్యాంక్ యూ. బై బై. యాహ్! బాయ్ బాయ్ సార్. థాంక్ యూ. మీకు లింక్ పెట్టాను పంపించండి వాళ్ళకి అడిగినాం. తప్పకుండా సార్.